హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి నువ్వులు, అవిసె గింజలు, కొబ్బరితో లడ్డు చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఆరోగ్యం కూడా. ఒకసారి ట్రై చేయండి. ఇవి వచ్చేసి నువ్వులండి, వేయిస్తున్నాను. ఇవి వేగిన తర్వాత మళ్ళీ నువ్వులు వేపుకోవాలండి. సిమ్లో ఉంచుకొని వేపుకోండి, మాడిపోకుండా. ఇవి ఆడపిల్లలకి రోజుకు ఒక లడ్డు ఇస్తే చాలా ఆరోగ్యం అండి. ఇప్పుడు పిల్లలందరికీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఆడపిల్లలకి పీసీఓడి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదండి. అవేవి లేకుండా ఆరోగ్యంగా ఉంటారండి. ఈ లడ్డు రోజుకు ఒకటి చేసి పెట్టినా సరే చాలా మంచిదండి. ఇప్పుడు అవిసె గింజలు వేగిపోయినాయండి. నువ్వులు వేపుదాము, నల్ల నువ్వులు. నల్ల నువ్వులు అండి ఇవి. తెల్లవాటి కంటే నల్లవి బాగా టేస్ట్గా ఉంటాయండి. నేను నల్ల నువ్వులు వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే తెల్లగాని వేసుకోవచ్చు. చూసారా, నువ్వులు కూడా వేగిపోయినాయండి. ఇప్పుడు మనం కొబ్బరిని, పచ్చి కొబ్బరి అండి ఇది, దీన్ని మనం మిక్సీ పట్టేసుకొని వద్దాము. ఇప్పుడు నువ్వులు వేపేసాం కదండి, ఇవి చల్లారిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసేద్దాం. కొబ్బరి మిక్సీ పట్టాం కదా మనం, పచ్చి కొబ్బరి దీంట్లో వేసేద్దామండి. ఇలా ఎందుకు చేస్తున్నానంటే, కొంతమందికి పాకం పట్టడం రాదు, ఆ లడ్డు చేయడం కూడా రాదు పాపం. అంటే పాకం పట్టడం రాదు కదా అని లడ్డులు కూడా చేయరు వాళ్ళు. ఇలా అనుకో, పాకం పట్టడం ఈజీగా వచ్చేసిద్ది. ఇప్పుడు ఇది కొబ్బరి కదా, మనం ఇందులోనే బెల్లం కూడా వేసేద్దాం. ఈ బెల్లం కూడా అందులో వేసేసి అది మరుగుతున్నప్పుడు అది ఎప్పుడైతే దగ్గర పడుతుందో అక్కడ ఆటోమేటిక్గా పాకం అనేది తయారైపోద్దండి. మనకు అర్థమైపోద్ది, కొబ్బరి లడ్డులాగా చిక్కగా వచ్చేసిద్ది. ఇప్పుడు ఇదైతే మనం పొయ్యి మీద పెట్టేసాం కదా, ఈలోపు మనం వెళ్ళి నువ్వులు, అవిసె గింజలు ఇవి పొడి పట్టుకొని వద్దామండి. చల్లారిపోయినాయి. బెల్లము, కొబ్బరి ఇలా కలిపేసి యాలకులు 2 తీసేసి దీంట్లో వేద్దామండి. చాలా అంటే చాలా ఈజీగా లడ్డు అనేది తయారు చేయొచ్చండి. ఈ యాలకులు కూడా నేను ఇందులో వేసేసాను. ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా కొంచెం సిమ్లో పెట్టుకోండి, మనం పిండి పట్టుకొని వద్దాం. ఈలోపు మాడిపోకుండా ఉంటుంది. సిమ్లో పెట్టేసుకొని పిండి పట్టేసుకోండి. ఇవి ఆరనివ్వాలండి. అవిసె గింజలు, నువ్వులు ఆరిపోవాలి. ఈలోపు ఇది రెడీ అవుతూ ఉంటుంది. పొడైతే పట్టుకొని వచ్చేసానండి. నువ్వులు, అవిసె గింజలు కలిపి మిక్సీ పట్టేసాను. మనకి పాకం దగ్గర పడిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. చూడండి ఎలా దగ్గర పడిపోయిందో, అంత చక్కగా పాకం అనేది ఇప్పుడు రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి లడ్డులు. ఇలా దగ్గర పడిన తర్వాత ఇంక ఈ పొడి ఇందులో వేసేసుకోవడమేనండి. ఓకే అండి, దీన్ని అంతా తిప్పుకొని లడ్డూలు చేసుకుందాం. చూసారండి, ఇలా కలిపేసుకున్నాం కదా మొత్తం అంతా. ఇదిగో ఇట్లా లడ్డు చేసుకోవాలండి. నెయ్యి ఇలా రాసుకొని ఇలా తీసుకొని లడ్డు చేయడమేనండి. కాలుతుంది బాగా. వేడిగా ఉన్నప్పుడే చేసుకోండి, బాగుంటాయి లడ్లు, రౌండ్గా బాగా వస్తాయి. చిన్నపిల్లలకి రోజుకు ఒక లడ్డు ఇవ్వండి. చాలా అంటే చాలా ఆరోగ్యం. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.